నిన్న నాగబాబు వ్యాఖ్యలు చేస్తూ వైసీపీకి 11 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ సింగిల్ డిజిట్కే పడిపోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? ఆ వ్యాఖ్యలు ఏముంది, రాజకీయ నాయకులు వంద మాట్లాడతారు, ప్రజల్లో రావాలి కదా అదంతా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. జగన్ కూడా అన్నాడు ఫస్ట్లో మొత్తం తెలుగుదేశం పడిపోతుంది మొత్తం కానీ అది ఈ రాజకీయం అండి ఇదంతా. ఆనాటికి ప్రజలు ఈ గాలి ఎటు తోలుతుందో అదే ప్రజలు మొత్తం. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు 100 రకాల కబుర్లు చెప్పాడు, మరి 100 రకాల్లో ఎన్ని అమలు చేస్తున్నాడు? జగన్ గారు ఇచ్చినవన్నీ అమలు చేశాడు, చెప్పినవన్నీ. సరే దప్పులైనవి పప్పులైనవి అన్నాడు. ఈయన అన్నాడు ఆయన దిగిపోయేటప్పుడు ఇన్ని కోట్లు అని లక్షల కోట్లు అని. ఇప్పుడు ఈయన అంటున్నాడు అప్పులనే. ఎప్పుడు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజలకి మంచి చేసినప్పుడు మంచి అనుకోవాలి, చెడు చేసినప్పుడు చెడు అనుకోవాలి. అలా నేను చెప్పాడు, చెప్పినవన్నీ అమలు చేశాడు. వృద్ధాప్య పింఛన్ పెంచారు, ఈయన ఇస్తానన్నాడు, ఆయన ఇచ్చాడు. పోతే ఇప్పుడు ఈయన అమలు చేయాల్సినవి ఏమున్నాయి? ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు ఆడవాళ్ళకి, అది లేదు. తర్వాత ఈ తోపుడు బళ్ళకి 10,000, లేకపోతే బడ్డీ కొట్లు, లేకపోతే ఇంకా చిన్న వ్యాపారస్తులకి 10,000 ఇచ్చాడు ఆయన. ఇచ్చిన గవర్నమెంట్ నష్టపోలా. ఎందుకంటే 10,000 ఇచ్చిన బ్యాంకులు ఇచ్చారు, 10,000 ఇచ్చాడు. 10,000కి 12,000 వాళ్ళు వసూలు చేశారు. ఇప్పుడు రూపాయి లేబర్కి ఇచ్చిన రూపాయి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. అదే బలమంత్రికి ఇచ్చిందే ముడ్డానకాలు వేసుకుంటాడు, అది మళ్ళీ లైన్లోకి రాదని. కాబట్టి ఈ గవర్నమెంట్ చేసినంత తప్పే నా ఉద్దేశం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారనుకోండి. అయితే ఈయన శాశ్వతం కాదు, ఆయన శాశ్వతం కాదు, ఎవరు రాజకీయంలో ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి జనానికి ఎవరు మంచి చేశారో వాడు చచ్చిపోయిన రోజు నాడు మంచివాడురా, పాపం చచ్చిపోయాడురా అనుకుంటాడు. అదే అది చెండాడు అనుకుంటే బాగా చచ్చిన దరిద్రం వదిలిన కూడా అనుకుంటాడు. ఇది అంతే, రాజకీయం కూడా అంతే, దాంట్లో మించింది ఏం లేదు. ఇదంతా మోసపూరితం. ఇప్పుడు మందు రేటు తగ్గిస్తా అన్నాడు, ఆయన మందు రేటు పెంచాడు. పెంచేటప్పుడు ఏం చెప్పాడు? షాక్ కొట్టాలి, మందు తాగాలి అనుకున్నవాడు 10 రూపాయలు తాగేవాడు 5 రూపాయలతో సరిపెట్టుకోవాలి, ఏ షాక్ కొట్టి మిగిలిన 5 రూపాయలు ఇంట్లో ఇవ్వాలి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే అది ఎవడిష్టం ఆడదనుకోండి. ఆయన మాట్లాడిన దాంట్లో కొంత నిజం ఉంది. ఈయనేం మాట్లాడాడు? అయ్యో పాపం ఏదో మందు సాయంత్రం దాకా పనిచేసి ఒళ్ళు నొప్పులు చేసి ఏదో ఒక ప్లగ్ వేసుకుంటే ఆ ప్లగ్ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ తెల్లారి పనికి వెళ్తాడు అని మేము మందు వేస్తే దాన్ని కూడా ఈయన కానట్టు చేశాడండి అనేది సానుభూతి మాటలు మాట్లాడాలి. ఏంటి ఈ డబ్బులు వసూలు చేయడానికి, తాగిన డబ్బులు వసూలు చేయడానికి జనాన్ని రెచ్చగొడుతున్నాను అనమాట. నేను మంచి మంది ఇస్తాను, రేటు తగ్గిస్తాను, రండి తాగండి, మీరు కుదేలు అయిపోండి, కుటుంబాలు నాశనం అయిపోండి, నాకు మాత్రం తీసుకొస్తున్నాను, నేను 7 ఎకరాలు పెంచుకుంటాను అన్న ఉద్దేశం ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారండి. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి. ఓటుకు వచ్చి 4,000, 5,000, 3,000, 2,000 అట్లా ఇస్తున్నారు. మళ్ళీ ఎవరి సొమ్ము వాళ్ళు ఎక్కడితే పోజేసుకోవాలి. మళ్ళీ అవన్నీ అంతే. ఇక వాళ్ళు ముందు పెట్టుబడి పెడతాం, వడ్డీతో చక్కెర వడ్డీతో సహా వసూలు చేసుకోవడం. ఎవడన్నా అడ్డం తిరిగితే వాడు 4 దండటం తీసుకెళ్తా, అరే నా ఎరగేసి రండి, ఆయన పొడి చేసి రండి అని. అది ఒక ఆయన ఉన్నాడు 100 బస్సులు ఆయనకి లాగా వీళ్ళందరూ దౌర్జన్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతే. బయటపడాలంటే లేబర్ బయటపడరు, ఎందుకంటే దీనికి తడిసే అది. మీరు రామరాజ్యం పరిపాలన చేస్తారా, సురక్షిత పరిపాలన చేస్తారా? మళ్ళీ మీరు ఎలా గెలుస్తారనుకుంటున్నారు? కళల కంఠం మానేయండి అంటారు. మరి కళల కంఠం మానేయండి అనకపోతే వీళ్ళు మంచి పని చేసినట్టు. ఇప్పుడు ప్రజలకి తెలుసండి, నీ గురించి నాకు తెలుసుద్ది. మీరు ఇక్కడ నించున్నారు, రోడ్డు మీద ఎండలో నించున్నారు, కష్టపడుతున్నారు, ఆ విషయం నాకు తెలుసుద్ది. నిన్ను పంపించిన ఆయనకి ఏం తెలుసుద్ది? ఇవన్నీ తీసుకెళ్తేనే తెలుస్తుంది. ఈ రికార్డు తీసుకెళ్తేనే 20 చోట్ల మాట్లాడారు, ఇంతమంది మాట్లాడారు, ఇంత కష్టపడ్డాడు అనేది తెలుస్తుంది. లేదా ఇంటికాడ ఉన్నాయనికి తెలుస్తుంది, అది లేకపోతే తెలియదు. వాళ్ళు కూడా అంతే. 100 చెప్తాడు, నాగబాబు చెప్తాడు, కళ్యాణ్ బాబు చెప్తాడు, అన్నీ చెప్తాడు. కళ్యాణం బాబు ఎందుకు వచ్చాడు? ఆయన డబ్బులు తక్కువ వచ్చాడు దీంట్లోకి, అక్కడ డబ్బులు లేవా? అదేమంటే అది ఇక అయ్యని మనం అనుకుంటానికి మంచి పద్ధతి కాదనుకోండి. మీరు రైట్ హ్యాండ్ అన్న విజయసాయి రెడ్డి మీ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రాజీనామాలు చేస్తున్నారు మీ పార్టీకి, ఇంకెక్కడ వైసీపీ పార్టీ అంటూ కూడా చేసిన వ్యాఖ్య మీరేమన్నా? ఆయన రైట్ హ్యాండ్ అవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ అవ్వచ్చు. రైట్ హ్యాండ్ అనుకున్నంత మాత్రం రైట్ హ్యాండ్గా ఉండాలని లేదు తనకి. ఇప్పుడు నాకు ఈ చేయి పని చేయట్లేదు సపోజ్ చెప్తున్నా, ఈ చేతితోనే ముడ్డికి అడగాలి. ఇది రైట్ హ్యాండ్ అనుకుంటే కుదురుద్దా? కుదరదు. మరి ఎవరికి అడుగుతాడు? అది ఈ వాస్తవాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఏదో చెప్తారులే రాజకీయ నాయకులు, వాడు మీద కూర్చున్న కాడి నుంచి
దిగి నడిచేవాడికి నొప్పులు తెలుసు, కుర్చీలో కూర్చునేవాడికి తెలియదు. అది ఎవడ కాళ్ళు నొప్పులు వస్తే ఆడే కదులుతాడు బయట. రాజకీయ నాయకం అంటే ఇది ప్రజా తీర్పు, అంటే ప్రజల తీర్పు. రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. వాస్తవంగా ఇదే నిజాయితీ అయితే రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్లో తెలిసిపోదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ. రాజకీయం ఎవడో శాశ్వతం కాదు. వాడు 5 ఏళ్ళది ఉండేది. 5 ఏళ్ళ కోసం ఈ 50 సంవత్సరాలు సర్వీస్ చేసేవాడిని నొక్కి పెడుతున్నారు. ఎందుకంటే ఆడు ఏం గీస్తే అదే గీత, వీడు గీసింది గీత అవుతాం. నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు సచివాలయాలు పెట్టాడు. అంతకుముందు సచివాలయాలు ఉన్నాయా, ఈ సేవ పెట్టారు. ఈ సేవకి వెళ్తే సీరియల్గా లైన్గా నిల్చుంటే మొత్తం అందరికీ కలిపి ఒకటే చోట పెట్టారు. ఆ మండలం మొత్తానికి ఈ సేవకి వెళ్తే ఎన్నిసార్లు తిరిగినా ఆ కాగితం, ఒక కాగితం ఉదాహరణకి ఏదన్నా సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేటో లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ కావాలంటే 100 సార్లు తిరిగితేనే కానీ ఆ పని అయింది. ఇవాళ సచివాలయాలు వచ్చినాయి. సచివాలయాలు వచ్చిన తర్వాత 1 రోజు అయ్యే పని, 2 రోజులు అయ్యే పని, 3 రోజులు అయ్యే పని వెళ్ళిన గంటలోనే అవుతుంది. కారణం సిబ్బంది ఉన్నారు, చేసి పెడుతున్నారు. మరి జనాల సౌకర్యం ఏ విధంగా ఏదైతే అవసరమో జనాలకి, ఏది అవసరం లేదో అతను కనుక్కున్నాడు. వాళ్ళ అయ్యి కనుక్కున్నాడు. వాళ్ళ అయ్యి మంచివాడు. వాళ్ళ అయ్యి తరపున ఈయన వచ్చాడు. ఇప్పుడు ఇతనికి గెలవడానికైనా వాళ్ళ అయ్యే కారణం. ఈయన ఎప్పుడూ ముఖ్యమంత్రి అవ్వలేదు. చూద్దాం అనుకున్నారు, ఆయన చేశాడు. ఆయన మాటలన్నీ నేను చెప్తున్నాడు. సరే ఒకసారి చూద్దాం అనుకున్నారు, చూశారు, గెలిచాడు, చేశారు. తర్వాత మరి ఇది మోసమే జరిగిందో రైటే జరిగిందో పాపం పుణ్యం దేవుడికి తెలియాలి. ఇప్పుడు జనాలు అనుకునేదంతా ఏదో మోసం చేశారు, వాళ్ళు ఏదో ఈవీఎంలు మార్చారు, ఇంకోటి చేశారు, ఏదో అనుకుంటున్నారు. కానీ ఎంత నిజమో ఎంత అబద్ధమో జనమే ఓటేశారో ఆ రాజకీయ నాయకులే మార్చేశారో పాపం పుణ్యం దేవుడికి తెలవాలి. అది మరి దాని గురించి మేము రాజకీయం గురించి అనుకోవాల్సినంత అవసరం లేదండి. నేను డబ్బా కొట్టుకుంటే ఆ డోలు బయలేవద్దు. కొట్టుకుంటే ఆ డోలులో పని లేదు. అది కొట్టే డోలు ఎంతసేపు ఉండగాని. అది ఇప్పుడు డోలు తయారు చేసిన కానీ డోలుగానే ఉంటుందా? అది నీ మధ్యలో ఎన్నిసార్లు పగులుతుందో వాడి చేతిలో. ఇది అంతే రాజకీయం అంతా. ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఆయన మంచోడు, ఈయన మంచోడు కాదు, ఇంకొక ఆయన మంచోడు కాదు అనుకోవటం లేదు. రాజకీయ నాయకులు అవసరానికి ఇప్పుడు ఆయన ఏమన్నా నమ్ముతున్నాడండి. ఆయన ఏం చెప్తాడు, ఏమంటే ఇది ఒరిజినల్ అంటే ఆయన చెప్తాడు. వాస్తవమే కదా. రాజకీయ నాయకుడు చెప్పే కూడా అంతే, ప్రతి విషయానికి అంతే చెప్తారు. నాగబాబు మాట్లాడుతూ మీకు 11 సీట్లకే పడిపోయారు, ఈసారి మీకు సింగిల్ డిజిట్ వస్తుందంటూ కూడా నాగబాబు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సార్ ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఆ వ్యాఖ్యల నుంచి భ్రమలోంచి బయటకు వస్తే మంచిది నాగబాబు గారు. ఎందుకంటే 11 సీట్లు రావచ్చు, కానీ 40% ఓటింగ్ శాతంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 40% ఓటింగు 11 కాదు, ఈసారి వాళ్ళకి ఆ 11 వస్తాయి. అది గుర్తుపెట్టుకోమని నాగబాబు గారు ఆ మాటలు మానుకోమంటే మంచిది. నాగబాబు గారు ఏంటంటే వీళ్ళు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 అని. ఆ సూపర్ 6కి లోకేష్ గారు కూడా నేను కాలర్ పట్టుకోండి హామీలు నెరవేర్చలేకపోతే అది కూడా ఆయన అనడం జరిగింది. మేము అన్నీ చూసుకొని మేము హామీలు ఇచ్చాము, ఇవ్వగలమని హామీ మాకు ఇది ఉంటేనే అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు కాలర్ పట్టుకుంటారు ప్రజలు, కానీ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో న్యాయంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెడతారు. అందుకని ప్రజలు భయపడుతున్నారు. కాలర్ పట్టుకున్న రోజులు ముందు వస్తాయి. ఇంకా ఏంటి ఈ భ్రమల నుంచి ఇప్పుడు బీజేపీని అడగడం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో అసలు ముట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ దానికి అడగాలి వాళ్ళని. మరి ఎందుకు గమ్ముకుంటున్నాడో అర్థం కావట్లేదు, మాట్లాడలేదు. మన చంద్రబాబు నాయుడు భయమా లేకపోతే ఎందుకో, మరి లేకపోతే ఆ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తాడు అతన్ని, రిమూవ్ చేస్తాడని అనుకుంటాడో అర్థం కాదు. అది పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టాలని చెప్తాడు కదా. ఏం ప్రశ్న ఇస్తున్నాడు? ప్రజలకి ఉపయోగపడే ప్రశ్నలు వేయాలి. ప్రతిపక్షంలో ఉండే ప్రశ్నించి అధికారంలో ప్రశ్నిస్తే కాదు కదా. ఆ ప్రశ్న అనేది నువ్వు కరెక్ట్గా ఉండాలి, నువ్వు అడిగేది ఆ ప్రజలకే ఉపయోగపడాలి నువ్వు అడిగే మాటలు. అదే లేకోకుండా నేను ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టాను ఇదే చెప్పంటే అది ఆ ప్రజలకేం ఉపయోగపడలేదు అని అడిగే ప్రజలు. ఏదో కష్టపూరితంగా ఏదో ద్వేషం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రశ్నలు అడటం జరుగుతుంది. కానీ అసలు అతను అడిగే ప్రశ్న ఒకటి అర్థం లేదు. ఇప్పుడు మా అన్న మాట ఒక గంట తర్వాత మర్చిపోతాడు, వేరే టాపిక్కి వెళ్ళిపోతాడు. ప్రతి విషయం అతను ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఒరిజినల్ పొలిటీషియన్ కాదు అతను.
అది మాత్రం చాలా అది కరెక్ట్గా ఉంటే మంచిది. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ప్రశ్నించి చంద్రబాబు నాయుడు తప్పులు బయట పెడితే బాగుంటుంది. మీరు జమిలీ ఎన్నికలు అంటున్నారు, ఎప్పుడో రావాల్సిన జమిలీ ఎన్నికల కోసం మీరు ఇప్పుడు ఆరాటపడుతున్నారు. మీరు కళలు కట్టడం మానుకోవాలి. జమిలీ 27లో వస్తాయి, 27 మార్చి తర్వాత. ఆ జమిలీ ఎన్నికల్లో ప్రజలు రెడీగా ఉన్నారు. ఎలా బుద్ధి చెప్పాలో చంద్రబాబు నాయుడికి ఆ ప్రజలు అలా బుద్ధి చెప్తారు, అది మాత్రం గ్యారెంటీ. మీరు రైట్ హ్యాండ్ అన్న విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు ఇంకెక్కడ ఉంది బలము, పార్టీకి లేదు, ఏం లేదని చెప్పేసి విజయసాయి రెడ్డి చేసి ఆయన పర్సనల్ అండి, దాన్ని రాజీనామా చేసుకున్నాడు. దానికి ఏముంది, విజయసాయి రెడ్డి అట్లా 100 మంది పోయినా పార్టీ అవ్వదు. జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది పోయినా కూడా ఆయన ఓటు శాతం ఆయనకు ఉంది. వీడు దమ్ముంటే విడిగుడగా పోటీ చేయమనండి. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా కూటమి, ఎవరికాళ్ళు పోటీ చేయడానికి మనకు మరి ఏ విడిపోతాడు అంటారు కదా, ఒక సీట్ వద్దంటారు కదా, మరి విడిగా పోటీ చేయొచ్చు. మరి అట్టేటప్పుడు ముగ్గురు కలవటం ఎందుకు? కలవటం ఎందుకు? కలవకూడదు, విడివిడిగా పోటీ చేయొచ్చు కదండి. మరి ఎందుకు మరి ముగ్గురు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తారు? మీరేమన్నా రామరాజ్యం పరిపాలన చేశారా, సురక్షితమైన పరిపాలన చేశారా, ఏం చేశారని మీకు ఓట్లు వేయాలి ఇంకోసారి? ఎలా మీరు అధికారంలోకి వస్తారని మీరు ఎట్ట గెలిచారో జనాలు యూఎంఎల్ చేసి గెలిచారో ఎట్ట గెలిచారో అందరూ తెలుసు. అది కానీ అది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధ్యమైన హామీ ఇచ్చాడు. సాధ్యమైన హామీలు ఇచ్చాడు, హామీలు నెరవేర్చాడు. ఆయన హామీల కన్నా ఎక్కువ ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ నెరవేర్చాడు. అది మగవాడిదంటే. అంతేగాని హామీలు ఇచ్చి మేము చేయలేము, చేతులు ఎత్తేస్తే కాదు కదా. నువ్వు హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలా. నెరవేర్చినప్పుడు ఎందుకు హామీలు ఇచ్చినట్టు? అది తప్పు కదా. హామీలు ఇచ్చినప్పుడు నువ్వు గెలవడానికి హామీలు ఇచ్చావండి అనేక భ్రమలు చెప్పి జనాల్ని. మరి ఆ హామీలు నెరవేర్చాలి కదా. నువ్వు ఒక్క హామీ నెరవేర్చకుండా నువ్వు ఇలా కాలం గడిపేస్తే ఎలాగా? నాకు 20 సంవత్సరాల తర్వాత నేను చేస్తాను, హామీలు నెరవేర్చాలంటే ఇది కాదు కదా. అది హామీలు నెరవేర్చాలి నువ్వు ఒక్కొక్కటి. మరి గాడిలో పెడతాను, ముసలమ్మ కూడా బటన్ నొక్కుతాను కదా, తొక్కు మరి బటన్ నొక్కు. మరి ముసలిప్పుడు నువ్వు ముసలుడివే కదా, బటన్ నొక్కడు. మరి ఇప్పుడు మొక్కమన్నాడు. అవినీతి లేకుండా ఎక్కడ అవినీతి లేకుండా 2,37 కోట్ల దాకా జనాలు పంచాడండి. ఇప్పుడు ఆ బడ్జెట్గా ఇప్పుడు పెట్టాడు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాడు బడ్జెట్? ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టి అప్పు చేసింది ఎంత అనుకున్నాడు? ఇప్పటికి 1,37 కోట్ల దగ్గర అప్పు చేశాడు. దానిలో 52 కోట్లు అమరావతికి తీశాడు, అమరావతి డెవలప్మెంట్ కోసం. మిగిలిన డబ్బులు 2 కోట్లు కూడా వీళ్ళకి ప్రజలకి బాధ్యత లేదు. మరి డబ్బులన్నీ ఏమైనట్టు? ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రశ్నించిన కేసు పెడతారు వాళ్ళ మీద. ప్రజలు రెడీగా ఉన్నారు. కాలర్ పట్టుకోమని అడిగాడు కదా లోకేష్. కాలర్ పట్టుకుంటారు, పట్టుకున్నాడు కేసులు పెడతారు కదా. కేసులు పెట్టి దాన్ని జైల్లో పడేస్తున్న వాళ్ళు. అందుకని ప్రజలు భయపడుతున్నారు. 1 సంవత్సరంలో వ్యతిరేకత బాగా వస్తుంది. అది దానిలో సమస్య లేదు. నాగబాబు గారికి భ్రమల నుంచి బయటకు వస్తే మంచిది. సార్, నిన్న నాగబాబు వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ పార్టీ 11 సీట్లు పడిపోయింది, నెక్స్ట్ ఇంకా సింగిల్ సీట్కే పడిపోయింది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? నాకు బాగానే ఉందనిపిస్తుంది, బాగానే ఉంది. మరి కొంతమంది అంటున్నమాట, ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్న పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. ఏమండి, కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బు? ఉండొద్దా? అంతకంటే ఎవడు చెప్తాడు? లేకపోతే జగన్ గారిలాగా అక్కడ ఏది ఆయనేమో వైజాగ్లో కొనుక్కున్నాడే, అలాగే ఈయన కూడా కొనాలి ఎక్కడన్నా, అప్పుడు బాగుంటుంది. ప్రజలకి ఎలా అంటే జగన్ ప్రభుత్వమే ప్రజలకి సమ్మగా ఉందన్నమాట. బాగా పెట్టాడు, హాయిగా ఉంది. చంద్రబాబు నచ్చదు. ఇప్పుడు కూడా గొర్రె కషాయాన్ని నమ్ముతుందని. నమస్తే అండి. నమస్తే నాయన. నాగబాబు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి, నెక్స్ట్ ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్కే పడిపోతుందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అది ఆయన సొంత నిర్ణయం. ఈ సింగిల్ సీట్ పడిపోద్ది, అసలు ఉంటుందో లేదనేది అవన్నీ ఆయన చెప్తే ఏంటి? ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు అది. ప్రజలు ఇచ్చేది తీర్పుని బట్టి ఇప్పుడు పరిపాలన ఉంటుంది. కానీ ఆయన సొంతగా ఏదో చెప్పాము, ఏదో గాల్లో మేళ్ళ కట్టాము, అవి కోల్లేదు, అలాగ ఉండిపోయినాయి అంటే అదంతా ఉట్టి మాటలు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని నాకు సభ్యత్వం కాదు, నాకు ఇది కావాలి మంత్రి పదవి అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు? రాజశేఖర రెడ్డి గారు, నేను ఇస్తాను, ఈటాకేం బాధలేదు, ముందు చిరంజీవి గారిని కనుక్కొని ఇస్తానని చెప్పి అన్నాడు. అప్పట్లో నాకు తెలిసిన నిజం అది.
మరి ఇప్పుడు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక రకం మాట్లాడి, ఇప్పుడు జగన్ వచ్చాడని ఒక రకం మాట్లాడానని, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో ఉన్నాడనేసి అనేక రకాల వ్యాఖ్యలు చేయొచ్చు. అక్కడ బీజేపీ మద్దతు ఉందని ఏదో చెప్తారు. కానీ ఏదేమైనా కానీ ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి మనం ఫాలో అవుతాం. కానీ నువ్వు చెబితే అవుతుందో, నేను చెబితే అవుతుందో, ఆయన సిల్క జోషి ఆయన చెప్పడం జరిగిపోటాకే ఇలాంటి దివిదృష్టిగా అని చెప్పినంత వరకు నిజం అవుతాయి. మీరు జగన్మోహన్ రెడ్డి కూడా జమిలీ ఎన్నికలు అంటున్నాడు, వాళ్ళ కార్యకర్తలు కూడా అంటున్నారు మీరు కలల గంట మానేయండి, మీకు 11 సీట్లు ఇచ్చారు, మీరు అసెంబ్లీలోకి వచ్చే పోరాటలేదు, మళ్ళీ మీరు జమిలీ ఎన్నికల కోసం చూస్తారా? జమినీ ఎన్నికలు అంటే అవి జరుగుతాయో లేదో అదంతా నమ్మకం లేని పని. అది చెప్పలేము. దాని గురించి నాకంత అవగాహన లేదు. నాకు తెలిసినంత వరకు జరగవు అనుకుంటున్నా. సీట్లు ఇచ్చేయన్న సంగతి అది పక్కన పెట్టండి. అది ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది నిజానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నికల కమిషనర్ ఉన్నాడు, తర్వాత నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మోడీ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారనేది ఎవరికి తెలియదు. అప్పుడు ఈఎంలు ఎన్ని కొన్నారు, అన్ని కొన్నామన్నాడు. మరి ఏమైనాయి? 24, 28 ఈఎంలు మాయమైనాయి. ఎక్కడైపోయినాయి? ఓటింగ్ ఎక్కడుంది? అసలు పోలింగ్ అయిన దానికంటే ఎక్కువ ఓటింగ్ కనపడుతుంది. అది ఎంతవరకు నిజం? దాన్ని రీకౌంటింగ్ పెట్టమని చెప్పి పబ్లిక్ నాయకులు అడిగితే దాన్ని ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, ఏమీ లేదు. అలాగే పక్కన పెట్టేశారు. మీరేమన్నా మహానుభావులా? మీరు ఏమన్నా మంచి పరిపాలన అందించారా? మళ్ళీ మీరు రావడానికి అధికారంలోకి ఎలా వస్తారనుకుంటారని చెప్పేసి కూడా అంటున్నారు. మహానుభావులు అంటే ఆయన వరకు మహానుభావుడు కాదేమో. దేవుడిని అందరు కొలవరు కదా. దేవుడిని కొలిసేది ఏంటంటే కొంతమంది దేవుడిని కొలుస్తారు, కొంతమంది దేవుడిని కొలవరు. వాళ్ళకి దేవుడు మేలు చేస్తే కొలిసాడు, మంచి చేశాడు అంటాడు. కొలవలేదు చేసి ఏం దేవుళ్ళు అంటాడు. అలాగే కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వెళ్తారు కోర్టుకి. న్యాయం ఎటుంటే అటే న్యాయం జరిగింది. ఇద్దరికి న్యాయం జరగదు కదా. ఒకళ్ళు అన్యాయం అవుతారు, ఒక న్యాయం జరిగింది. అది వీళ్ళు చెప్పడానికి మీరెవరు, నేనెవరు? మీకు 11 సీట్లు వచ్చినా కానీ ప్రజలు మీరు అసెంబ్లీలో వచ్చి పోరాటలేదు, ప్రజలతో మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు, కొంచెం ఆలోచించుకోండి, మీకు మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు. మానసిక పరిస్థితి బాగాలేదంటే నేను డాక్టరా చూసి చెప్పటానికి? అవన్నీ ఉట్టి మాటలు. ప్రజల్లోకి వెళ్ళాలి, లేదంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి, మాట్లాడాలంటే ఆయనకి ప్రతిపక్ష వాదా అడుగుతున్నాడు. ప్రతిపక్ష వాదా ఇవ్వాలిగా. ఏదైనా మాట్లాడుతుంటే లేచి గోల్ చేస్తున్నారు. ఇంకేముంది? అసెంబ్లీ డబ్బులంతా మన డబ్బు వృధా చేయడం తప్పనేసి అక్కడ కరెక్ట్గా మనకి ఏం జరగట్లేదు. అసెంబ్లీ పేరుకే కానీ గంటకి ఎన్నో లక్షల రూపాయలు అవుతుంది. ఆ లక్షలు ఎవరు పెడుతుంది? మనం ఎత్తున పడుతుంది. మనం పడుతున్నాం ఆ బాధ. వాళ్ళు ఏంటి అక్కడ కూర్చున్నాడు, వాళ్ళు గోల్ చేస్తున్నారు. కానీ నెల వచ్చేళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బు, వాళ్ళ జీతాలు తీసేసుకుంటారు. పోయేది ఎవరంటే సామాన్య మానవుడు, పేదవాడు తప్పనిచ్చి ఎవ్వరు లేరు.